హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ పద్మాంటిని. నాకు తోచిన ఒక చిన్న చిట్కాతో మీ దగ్గరికి వస్తున్నాను, మీ ముందుకు వస్తున్నాను. నచ్చితే లైక్ కొట్టండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో ఏంటి చూపిస్తుంది అంటే ఏదో పిచ్చి పిచ్చి చూపిస్తుంది అనుకోవద్దు. లాస్ట్ వరకు చూస్తే అందరికీ ఉపయోగపడేది అది. ఒక్కసారి చూడండి. మనం ఆ నిప్పులు ఈ నిప్పులు అవి ఇవి అంటున్నాం, కాల్షియం తగ్గుతుంది, ట్యాబ్లెట్లు వాడుతున్నాము. ఇది కాదండి, మన సొంత ఇంట్లో చిట్కాలతో కూడా మనం కొంచెం పనులు చేసుకోవచ్చు, కొంచెం మనం రిలీఫ్ అవ్వచ్చు. ఇదిగో చూడండి, నా సొంతది. ఇదిగోనండి, నా సొంతమే కాదు, ఇది చాలా సార్లు తింటారు. ఇదిగో చింతగింజలు, మనం 2 కేజీలు చింతపండు తీసుకుంటే చింతగింజలు వచ్చినాయి. దాన్ని ఇదిగో ఇట్లా ఏపుతున్నానండి. ఏపితే చిట్టపట ఉంటాయి అనమాట. పెంక మీద, ఇదిగో నాన్ స్టిక్ కాదు, కొంచెం మంద పెంక తీసుకోండి. మీకు ఇది లేకపోయినా మన గిన్నెలు ఉంటాయి కానీ మందపై అవి పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెడితే ఇది ఇట్లా మెల్లి కదిలిస్తుంటే చిట్టపట అంటాయి, పల్లీలాగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక కావాలి, ఓపిక ముందు మెయిన్ ఓపిక. ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి కొంచెం ఓపిక కావాలన్నమాట. దీనిని ఇట్లా చిటపట అన్న తర్వాత దానికి ఇదిగోనండి ఇట్లా పగులుతాయి అనమాట. పగిలితే నేను ఇట్లా ఇదిగో పగిలిన తర్వాత ఊరక చేతులతో ఒలిస్తేనే వస్తున్నాయి, మీకు చూపించలేదు. వేసేసి ఇవి తినొచ్చు. ఇట్లానే పళ్ళు కొంచెం గట్టిగా ఉన్నవాళ్ళు తినేసేయచ్చు, పళ్ళు లేని వాళ్ళు చూడండి. ఇదిగోనండి ఇట్లా వచ్చేస్తున్నాయి, అట్లా పగులుతాయి కదండి. ఇదిగో 2 బద్దలుగా కూడా పడుతున్నాయి, చూపిస్తున్నాను మీకు. 2 బద్దలుగా కూడా పడుతున్నాయి. ఇట్లా వలిసి పెట్టుకొని వాటిని ఈ చుట్టూ మీకు టపటప అంటున్నాయి వీటి కోసం. ఇట్లా వస్తాయి మీకు. నేనేం మ్యాజిక్ చేయట్లేదు. ఇట్లా మీకు ఏదైనా కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, ఏదైనా పప్పు గుత్తి ఉంటుంది కదండి మనకి, ఇదిగో పప్పు గుత్తి, దాంతో కొంచెం జారిపోతున్నాయి కానీ ఒక పీటమే పెట్టుకున్నాం. ఇది డబ్బులేని మెడిసిన్ అండి, ఒకసారి వాడి చూడండి. ఒక వారం 10 రోజులు తింటే మీకే అర్థమవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా, బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం కూడా మనకి కండరాలన్నీ పట్టేసినట్టు నొప్పులు వస్తుంటాయి, మరి నొప్పులు తగ్గుతాయి. ట్రై చేసి నేను చేసింది వీడియో కామెంట్లో పెట్టండి. మంచిదా చెడుదా నాకు తెలుసు అన్నవాళ్ళు, ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయో మీరు చెప్పండి ప్లీజ్. పిచ్చి వీడియో అనుకోవద్దు, లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. ఒక కామెంట్ పెట్టండి. దీని గురించి మీకు ఎవరికైనా తెలుసుంటే ఒక కామెంట్ పెట్టండి. ఇది మాకు ఆంధ్ర కాడి నుంచి ఉంది, నేను ఆంధ్ర గుంటూరు దగ్గర. మాకు తెలంగాణ వాళ్ళు ఇంకెక్కువ తింటారు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు మాత్రం ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోలన్నీ వస్తాయి, మీరు చూడొచ్చు, రీచ్ అవుతూ ఉంటాయి. ఒక లైక్ నా లైఫ్ అవుతుంది. ప్లీజ్ లైక్, కామెంట్. వీటిని ఇలా ఒలిచిన తర్వాత నీళ్ళలో వేసుకొని నానబెట్టుకొని నైట్ నానబెట్టి పొద్దున్నే తాగొచ్చు. లేదా మీకు అంత ఓపిక ఉంది అనుకుంటే వీటన్నిటిని ఒలుసుకొని అంటే ఇట్లా కొడితే అటందరికి పొట్టుపోద్ది, 4 చక్కలు అవుతుంది. అవి మిక్సీలో వేసుకొని పొడిలాగా చేసుకుని పాలల్లో కలుపుకునైనా తాగొచ్చు, లేదా తేనెలో కలుపుకొని ఇట్లా చప్పడించవచ్చు. ఇట్లా వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. వీటిని మీరు ట్రై చేసి చూడండి. అలవాటు లేకపోయినా చేసుకోవచ్చు. అవి ఏం కషాయం కాదు, చేదుగుండవు, వగరుగుండవు, పుల్లగుండవు. ఏసనపప్పుల స్మెల్, శనక్కాయ అదే పల్లీల స్మెల్ వస్తుంది. తింటుంటే టేస్ట్ అనిపిస్తాయి, బాగానే తినాలనిపిస్తుంది, మంచి స్మెల్ వస్తాయి. వగరా చేదు ఉండదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండవు, అంత ఫ్రీగా ఉంటుంది. హార్ట్కి మంచిది, అన్ని ఎముకలకు పుష్టి, అన్నిటికీ కాల్షియం, పొటాషియం అన్నీ ఉంటాయి. మీరు చూసి ట్రై చేసి మీరు చేసి నాకు కామెంట్లో పెట్టండి. ఇది తెలిసిన వాళ్ళు ఇంకా ఏదైనా ఉపయోగాలు ఉంటే మీకు ముందే తెలుసుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి ప్లీజ్.